చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. పెనమలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు సహకార బ్యాంకును ప్రారంభించారు. వెండురుకుప్పం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎంను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం వెదురుకుప్పంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీరాజ్ ప్రధాన రహదారికి భూమి పూజ చేశారు. మంత్రి వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి రెడ్డమ్మ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా మన 3 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు నెరవేర్చాలనే ఆలోచన కూడా చేయలేదు. ఏదో చెప్పేస్తారు, అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఎన్నికలు వస్తా ఉన్నాయి 6 నెలల ముందర అంటే అప్పుడు మళ్ళా ఏదో కొత్త ఆలోచన చేసి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి కుటుంబము కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ లబ్ధి పొందిందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. మన గ్రామాల అభివృద్ధి చెందాయా లేదా అని మనం ఆలోచన చేయాలి. పూర్తి స్థాయిలో ఈరోజు మనం కరువు ప్రాంతమైన పన్నెండు ప్రాంతాల్లో కూడా 3 రిజర్వాయర్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పోయి స్టే చేసి వచ్చాడు. మరి ఈ విధంగా అభివృద్ధిని ఎప్పుడు కూడా అడ్డుకోవడమే చంద్రబాబు పైన 32.5 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మహిళలకు దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా అడ్డుకొని చేస్తే భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈరోజు 32.5 లక్షల పట్టాలు ఇచ్చిందే కాకుండా 22 లక్షల ఇల్లు ఏకకాలంలో మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా 32.5 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఒకేసారి ఇచ్చిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు 16 లక్షల ఇల్లు పూర్తి చేసాము. ఇప్పుడు దాకా ఇంకా ఈ 22 లక్షల ఇల్లు కూడా పని జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి అయితే